భారతదేశ చరిత్రలో కొత్త రికార్డ్ అనాలేమో. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటూ ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి మీద లేదా ప్రస్తుత ప్రభుత్వం మీదన కోర్టుకెక్కడం అన్నటువంటిది. భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం అంటే శాసనసభ వ్యవహారాలలో కోర్టులో జోక్యం ఉండదు. కాకపోతే అడగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా ప్రతిపక్ష నేత అన్నటువంటి దానికి రాజ్యాంగం ప్రకారం మొట్టమొదటి లోక్సభలో జరిగినటువంటప్పుడు అప్పుడు ప్రతిపక్షం అంటే ఏంటి ఈ అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ ఏంటంటే 10% సీట్లు ఉంటే ఎవరికైతే 10% సీట్లు వస్తే వాళ్ళని ప్రతిపక్షంగా పరిగణించాలి, వాళ్ళని ప్రతిపక్ష నాయకులుగా పరిగణించాలి, ప్రతిపక్షానికి ఎంపిక చేయాలి అన్నటువంటిది నాడు వచ్చినటువంటి కాన్సెప్ట్. అప్పట్లో కమ్యూనిస్టులు మాత్రం ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అడ్డుకోవడం కోసం ఆ రూట్లో తీసుకొచ్చినాడు. అది స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం తప్పించి కాన్స్టిట్యూషనల్ నిర్ణయంగా దాన్నే ప్రామాణికంగా తీసుకుని దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలు కూడా అదే రూట్ని ఫాలో అవుతుంది. ఆ రూట్ ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్లో 170 సీట్లు ఉన్నాయి కాబట్టి 18 స్థానాలు కావాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానాలు వచ్చేటప్పటికి 11 వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి ఆయనకి ప్రతిపక్ష నాయకుడికి అర్హత లేదు అన్నటువంటిది తేల్చి చెప్తున్నటువంటి విషయం. ఇప్పుడు దీని మీదన అసలు కాన్స్టిట్యూషన్లో లేదు కాబట్టి ప్రతిపక్ష హోదా ఎవరూ లేనప్పుడు నేనే ప్రతిపక్ష నాయకుని కాబట్టి మిగతా అందరూ అధికార పక్షమే కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటూ హైకోర్టుని ఆశ్రయించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. మరి కోర్టులో ఏం జరుగుతుందో చూడాలి.